ఇక్కడ మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పూజార్హుడు, పూజకు తగినవాడు, పూజకు అర్హుడు. ఈ మాట ఎవరన్నారు? ఆ మాట ఎవరన్నారు? నెబుకద్నెజరే అన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతుంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి స్తోత్రం చెప్పండి, పూజించిరి. ఆ మాట ఆయన పూజార్హుడు అని నెబుకద్నెజర్ చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయనను చూచి అందరిని చూచి కాదు, ఎవరిని పడితే వారిని చూసి కాదు, ఆయనను చూచి ఆయనను పూజించిరి అనే మాట ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూసాం. వారు అంటే తూర్పు దేశపు జ్ఞానులు అని అర్థం అన్నమాట. వాళ్ళు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. అంటే వాళ్ళెవరు అంటే పారసిక పూజారులు. ఆ దేశానికి చెందిన వారు ఆయనను పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం నిజంగా పూజిస్తున్నామా? ఇది చాలా ఆలోచించుకోవలసిన ప్రశ్న. దేవుణ్ణి మనం నిజంగా ఆరాధిస్తూ ఉన్నామా? నిజంగా మనం పూజిస్తూ ఉన్నామా? ఐదవ సహోదరులు సహోదరులు ఉదయకాలము లేచి వాళ్ళు పూజ చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని చాలా సందర్భాల్లో మనం గమనించాం. వాళ్ళు ఉదయమే లేచి స్నానము చేసి మడికట్టి కట్టుకొని దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి చాలా ఉంటాయి కదా పూజ చేయటానికి. వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించాలి. వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. వాళ్ళు ఉదయమే స్నానం ఎందుకు చేస్తారు చెప్పగలరా ఎవరైనా? ఉదయం చేసే స్నానాన్ని ఎలా వాళ్ళు గుర్తిస్తారు? తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కృత నిబంధన పాఠ్యభాగంలో నుండి తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చేస్తున్నది ఆరాధన. నిజంగా ఆరాధన చేస్తూ ఉన్నామా? నిజంగా మనం పూజిస్తూ ఉన్నామా? వారు ఉదయము లేచి పుణ్యస్థానముగా వారు భావిస్తూ ఉండంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీతు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో మన స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానము అని నేర్చుకున్నాం. ఇక్కడ మనం మన స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానము అని 3వ అధ్యాయం 5వ వచనంలో
అక్కడ పౌలు గారు తీతు పత్రికలో ఉన్నటువంటి విశ్వాసంతో చెప్తున్నాడు, మీరు ఎవరో మీకు తెలుసా? మీరు పునర్జన్మ పొందినవారు. వారిది వారిది ఏంటది? పుణ్యస్నానం. కానీ మనది పునర్జన్మ స్నానము ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇది మనం మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 13వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. నుండి పంపబడిన మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ చూడండి, వాళ్ళది మడికట్టు అయితే మంది నడుము కట్టుకొని, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, వాళ్ళది మడికట్టు, వాళ్ళది పుణ్యస్థానం, మనది పునర్జన్మ స్థానం. వాళ్ళది మడికట్టు, మనది మనస్సు అనే నడుము కట్టు. నిబ్బరమైన బుద్ధి గలవారమై నడుము కట్టుకొని సేవలో, నడుము కట్టుకొని విశ్వాస జీవితములో, నడుము కట్టుకొని ఆరాధన ధూపము వేస్తూ మనం ముందుకు వెళుతున్నాం అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి ఆ వాక్యాన్ని మనము చూసాం. హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మంచి మాట అక్కడ మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. మీ నోటితో చెప్పండి. ఎప్పుడు? ఎల్లప్పుడు. 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 మనకేమో కొన్నిసార్లు సమస్యలు ఎక్కువైపోయేపాటికి మన ఫేస్లో మార్పు వచ్చేస్తుంది, మన ఒంటిలో జ్వరం వచ్చేస్తుంది, మనం ఇంటికాడ సతుకులు పడిపోతాం. చర్చి లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, మన మూతి కూడా వంకర అయిపోద్ది, పెరాలసిస్ వచ్చేస్తుంది, బీపీ పెరిగి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అది ఆ వాగ్దానాలు మర్చిపోతారు, ఇక వాక్యం మర్చిపోతారు, ఎన్ని ప్రసంగాలు విన్నా మర్చిపోతారు, ఇక ఎన్ని విశ్వాసులు కూడా స్పెషల్ మీటింగ్లు పెట్టినా మర్చిపోతారు. మర్చిపోయి ఆ నరాలు పక్కకి వెళ్ళిపోవటం ద్వారా పెరాలసిస్, పక్షవాతాలు కూడా వచ్చేస్తాయి. మళ్ళీ చదువుతారా వాక్యాన్ని? కాబట్టి ఆయన ద్వారా ఒక్క నిమిషం ఆగండి, నేను చదువుతాను చూడండి, ఈ స్టైల్లో చదువుతాను. కాబట్టి ఆయన ద్వారా, మీరెందుకు చదువుతారు? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము. ఆగదు యాగం, స్తుతి యాగము. స్తుతి యాగానికి చాలాసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరా? మనకి గాన ప్రతిగానము అనే మాట యెషయా ప్రవక్త చెప్తారు కదా, ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. గానం ప్రతిగానం అంటే ఇప్పుడు నేను అంటున్నాను దేవునికి స్తోత్రం అంటే మీరు దేవునికి స్తోత్రం అంటున్నారు. దేవునికి స్తోత్రం అనండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది గాన ప్రతిగానము అంటే. ఆ స్తుతి యాగము అంటే మనస్ఫూర్తిగా. అందుకే సమరస్థితున్నాడు, అమ్మా గుడ్, నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావు అమ్మా, మంచిది, కానీ నీలో సత్యం లేదమ్మా అన్నాడు. అందుకే ఇప్పుడున్నవాడు నీవాడు కాడమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. మాకు దేవాలయం లేవని నువ్వు చెప్తున్నావు అమ్మా, అది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడైనా ఆరాధించు, యథార్థముగా దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. అంటే జిహ్వ ఫలము
స్తుతియాగము, సంపదయాగము. దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. 34వ కీర్తన 1వ వచనంలో, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. వయసుతో భేదము లేదు, జాతితో భేదము లేదు. బ్రతికి ఉన్నాము అంటే మనం ప్రభువును స్తుతించాల్సిందే. అందుకే మన కీర్తనల స్తుతి గీతముల బుక్ మీద ఏమనుందో మీ పాటల పుస్తకంలో కూడా చూడండి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను కీర్తనలు పాడతాను, నేనున్నంతకాలం నా దేవుణ్ణి మీ పీపీటీ చూపించలేదుగా, నేను చేసిన వేస్ట్. ఇప్పుడు వెళ్ళిపోయింది, సగం అయిపోయింది, నీకు అవసరం లేదు, చూపించకండి. లైవ్లో ఉన్నప్పుడు ఇలాంటి అసలు ఏం మాట్లాడకూడదు, అది సిస్టమేటిక్గా జరగాలి. కీర్తన గ్రంథము 51వ కీర్తన 16వ వచనం చదవండి. ఇంకా నేను 2-3 రిఫరెన్స్లు చూపించి ముగించేస్తాను. కీర్తన గ్రంథము 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు. ఏమంటున్నాడు ఇక్కడ? గొర్రె కావాలా, మేక కావాలా, కోడి కావాలా, ఏం కావాలి? అవి కావాలితే అప్పైనా చేసి తీసుకొస్తాం, లేకపోతే ఈఎంఐ అయినా ఇస్తారు. గొర్రెలకి వ్యాపారం ఈఎంఐ కూడా ఇస్తున్నారుగా. గొర్రెల వ్యాపారం చేసుకుంటే అలాగే చేస్తాం. కోళ్ళ వ్యాపారం కూడా చేసుకోవచ్చు ఈ రోజుల్లో. దేవుడు అలాంటి అని అడిగితే బాగుండు, అప్పైన చేసుకొచ్చేసి మనం ఇచ్చేయచ్చు కదా. ఆయన ఏమంటున్నాడు? నేను అడిగేవాడిని కాదు, ఆడితో నాకు పని లేదు. చదవండి. నీవు బలిని కోరువాడువు కావు, బలిని కోరువాడువు కావు. కోరిన ఎడల ఒకవేళ కోరితే నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఏంటి సంగతే? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అది పట్టుకోవాలి మనందరం, అది తీసుకోండి. మనమేమో వేసే 50 రూపాయలకి పోజు కొట్టేస్తాం. మనం ఏంటో, మనం వేసే 100 రూపాయలకి మనం చాలా పోజు కొట్టేస్తాం. అసలు నీకు ఇవ్వకుండా ఆయన బ్యాన్ చేశాడంటే, ఆయన అసలు నీకు ఇవ్వకుండా నేను ఆపేశాడంటే, నీకు వ్యాపారం లేకుండా చేశాడంటే, నీకు ఉద్యోగం లేకుండా చేశాడంటే నువ్వేమైపోతావు? అవి నాకు ఇష్టమైనవి కావు. అందుకే ఏమనంటే వాళ్ళు కొబ్బరికాయ, వాళ్ళు ఏం చేస్తారు? పుణ్యస్నానం చేస్తారు. మనం ఏం చేస్తాం? పునర్జన్మ స్నానం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? కట్టు కట్టుకోండి. మనం ఏం మడికట్టు. మనం మనస్సు అనే, వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత చెప్పాను, స్తుతియాగము. వాళ్ళు కొబ్బరికాయ కొడతారు. మన విరిగి నలిగిన హృదయం, మన గుండె పగలాలి. కొబ్బరికాయ కాదు పగిలేది. అదే అక్కడ మనం చూస్తున్నాం, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. హృదయము పగలాలి, హృదయము నలగాలి, హృదయము విరగాలి. ఆ హృదయము ఎర్రగనేవాడు దేవుణ్ణి స్తుతించలేడు. ఆ విరిగి నలిగిన హృదయము లేనివాడు దేవుణ్ణి గణపరచలేడంట, దేవుణ్ణి స్తుతించలేడు. ఈ పెదాలు కూడా ఓపెన్ అవ్వు పాట పాడటానికి, అవి బీసుకుపోతాయి. ఎప్పటి వరకు అంటే ఆరాధన అయ్యే వరకు వీళ్ళకి పక్షవాతం. ఆరాధన అయిన తర్వాత పక్షవాతం నుంచి రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ చెప్పరు ఆ మాట, చెప్పమంటారా మళ్ళీ? దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఈ పెదాలు ఓపెన్ అవ్వు. ఎందుకంటే పెరాలసిస్ టైం అది వాళ్ళకి, మీకు కాదు. అంటే బ్రతికి బట్టగట్టాము అని పెదాలు ఓపెన్ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ, స్తుతియాగము, సంపదయాగము, జీవఫలము, ఇవన్నీ కూడా అర్పించడానికి కదా వచ్చింది. లేదా ఇంటికాడ మనం ఉండిపోవచ్చు కదా, పార్క్కి వెళ్ళొచ్చు కదా, రోడ్డు మీద పనికి మాలిని ఉంటాయి అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. కానీ ఇక్కడికి అందుకు కాదు మనం వచ్చిందంట. అదే అంటాడు అనమాట, హృదయములో నుండి. అదే అనమాట. ఇంకొక రిఫరెన్స్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అక్కడ చూడండి, అగరబత్తులు వాళ్ళు వెలిగిస్తారు. ఇక్కడ ఏమంటాడు? మనమే పరిమళ వాసనగా మారిపోవాలంట. హల్లెలూయా. అక్కడ చదివారా మీరు? మళ్ళీ చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట. పరిమళ వాసన అంటే వాళ్ళేమో దేవుడికి ఉదయం షాప్ తీసినా, గుడికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా
అగరబత్తులు వెలిగిస్తారు. ఇక్కడ చూడండి, మనమే ఆ దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. మనమే పరిమళ వాసనగా మారిపోవాలంట. అందుకే క్రీస్తు సువాసన మీ ద్వారా వెదజల్లుటను బట్టి దేవుడు మిమ్మల్ని ఊరేగిస్తున్నాడు అని పౌలు గారు చెప్పాడు. దేవుడు మనల్ని ఊరేగిస్తూ ఉన్నాడంట అన్ని ప్రాంతాలకి. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అన్నాడు కీర్తనకాడు. దుప్పి తహతహలాడుతుందంట, తహతహలాడుతుంది దాహం కొరకు, వాక్యము కొరకు ఆశ, వాక్యము కొరకు ఆకలి. వా ఎంత మాట. తర్వాత 141వ కీర్తనల గ్రంథము 2వ వచనం చూడండి. వాళ్ళు సాంబ్రాణి వేస్తారు, సాంబ్రాణి ధూపాలు వేస్తారు. మనము ప్రార్థనా ధూపం వేయాలి. దేవుడికి ఇష్టమైనటువంటి ధూపం ప్రార్థనా ధూపం. వాళ్ళు అగరభక్తులు వెలిగించవచ్చు, కానీ నీవే ఒక సువాసన అయిపోవాలన్నాడు ఆయన. ఆ అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ మనకు దేవుడు ఇచ్చాడు. తర్వాత చదువుతారా? నా ప్రార్థన ధూపము వలెను, ప్రార్థనా ధూపం, నా ప్రార్థనా ధూపం. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. అది హల్లెలూయా. అది సంఘము అంటే ఈ లక్షణాలు కలిగి ఉన్నదే సంఘం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం చూడండి. లూకాసు వార్త, అక్కడ దీపారాధన, వాళ్ళు దీపారాధన చేస్తారు. కోటి దీపాలు అనే పండగ కూడా చేస్తారు, చెయ్యొచ్చు. దీపారాధన చేస్తారు. మనమే దీపాలుగా వెలగాలి. మీ నడుములు కట్టుకొని ఇండుడి, మీ దీపములు వెలిగించుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని. అంటే మన దీపాలు ఆరిపోకూడదు. ఒకవేళ ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటే జాగ్రత్తగా మెలకు కలిగి వాటికి వెలిగిస్తూ ఉండాలి. మీ విశ్వాసం అనే దీపం ఆయిల్ దానిలో ఉండాలి, అది వెలగాలంటే. అందుకే అక్కడ చెప్తానమాట, లోకాసు వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో దీపారాధన వాళ్ళు చేస్తారు. ఏమండి ఎప్పుడండి పెళ్ళి? అదేనండి పొద్దున్న 4 గంటలకి దీపారాధన, 5 గంటలకి మీరు వచ్చేయాలి టిఫిన్కి. ఏమండి 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 ఆయన చచ్చిపోయండి, తలవైపు దీపం పెట్టండి, దీపం పెట్టండి, దీపం పెట్టండి. ఎందుకు పెడతారు నాకు తెలియదు, మరి నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే మేము పెట్టం కాబట్టి. మేము పుట్టకతో క్రైస్తవులేం కాదు. మారుమనసు పొందినోడే క్రైస్తవుడు. పుట్టకతో క్రైస్తవుడు ఎవడు లేడు. అది అబద్ధమైన మాట అది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీపం ఎందుకు పెడతారు? ఎవరికైనా చెప్పండి, తెలుసు చెప్ప, తప్పేముంది? సామనా పొలాలు పెడతారా తల పక్కన? ఎందుకు పెడతారో తెలియదు. పెట్టాలంతే, వెలిగించాలంతే. చూసారా, గుడ్డి ఆచారాలు, తెలియని ఆచారాలు కొట్టుకుపోతూ ఉన్నారు. మనం ఎంత సంతోషించాలంటే, మీరు ఎగిరికి అంతేయాలి కుర్చీలో నుంచి. వీటన్నిటిని దేవుడు మనం విడిపించేశాడు. హల్లెలూయా. అక్కడ చూశారు కదా, ఏమన్నా దీపారాధన చేస్తారు. మనమే దీపాలం అంట, మనమే వెలగాలి. మనం వెలుగు వీధిలో వాడలో మనం వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి ఆఖరిగా రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచెం. ఏమంటున్నాడు? సజీవ యాగముగా అర్పి. వాళ్ళు ఆరతిస్తూ ఉంటారు, వీళ్ళందరూ లాక్కుంటూ ఉంటారు. గమనించారు మీరు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆరతిస్తారు. అప్పుడు భక్తులు ఏం చేస్తారు? లాక్. అంటే ఏంటి? మాకు అంటే పక్కకి వెళ్ళిపోకుండా అదంతా మా వైపు రావాలని లాక్కుంటారు. అదే కదా మనందరం కూడా ఒకప్పుడు మీరందరూ కూడా చేసే ఉంటారు కదా. అది వచ్చిద్దో లేదో తర్వాత విషయం, ముందు లాక్కుంటారు.
ఇక్కడ ఏమన్నాడు తెలుసా అంటే, దేవుడు మనల్ని సజీవ యాగముగా అర్పించుకోమన్నాడు. మీరే మొత్తం సర్వం యాగముగా సమర్పించుకోమని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే అక్కడ చెప్పాడు చూడండి, నీవే ఒక కానుక, ఈ సంఘానికి ఈ సమాజానికి నీవే ఒక కానుక అయిపోమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు యథార్థంగా చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి, హృదయం తెరిచి చెప్పండి, మీరిచ్చే 50 రూపాయలు, 100 రూపాయలు, 500 దేవుడికి ఎక్కువ అనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే ఒక కానుక ఇచ్చుకోవటం ఎక్కువ అనుకుంటున్నారా? చెప్పండి. అందరు చెప్పారా? మీకు అందరు చెప్పినట్టు వినపడిందా? మీకు అర్థమై ఉండకపోవచ్చు. ఒక పని చేయండి, అర్థమయ్యే వరకు అసలు కానుకేటో మీరు ఆపేయండి. అదే ఒక కానుక, అదే గ్రేట్గా మీరు ఫీల్ అవుతే అర్జెంటుగా మీరు ఆపేయాలి, అంతే. ఏమాకండి. నీవే ఒక కానుకగా అయిన తర్వాత, నీవే ఒక కానుకగా ఆయనకి సమర్పించుకున్న తర్వాత, నిన్ను నువ్వు అర్పించుకున్న తర్వాత, నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది, నువ్వు చేసే ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుంది. ఇక నువ్వేం చేస్తే అది ఆయన సన్నిధికి చేరుతుంది, ఆయనకి ఇష్టం అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఆయనకు ఒక కానుక నన్ను నేను అప్పగించుకున్నాను. నా తల్లిదండ్రులు అప్పగించుకోలేదు, నా ఇష్టం. నేను దేవుని సేవకు నేను అప్పగించుకున్నాను, చేస్తున్నాను. అవకాశం ఉన్న చోటల్లో సాక్ష్యం చెప్తున్నాను. ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, జనాలు రావడానికి వచ్చినా రాకపోయినా వాల్ పోస్టర్స్ చేసి, పాంప్లెట్లు వేసి, అడ్వర్టైజ్మెంట్ చేసి, వాయిద్యాలు పెట్టి, మైకులు పెట్టి, భోజనాలు పెడితేనే ఎవరో కొత్త వాళ్ళు రాలేని పరిస్థితులు ఈ రోజుల్లో ఉండగా, నిన్న పెళ్లిలో దగ్గరగా ఒక 100 మందికి సువార్త చెప్పాను. హల్లెలూయా. ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇంక చెప్పమంటారా, ఏ సందర్భాల్లో ఈ రోజులో మనకు సువార్త చెప్పడానికి ఎక్కువ అంటే దీపంలాగా వెలగడానికి, ఆ మాట చెబితే మీకు అర్థమైంది. దీపంలాగా వెళ్ళడానికి, ధూపములాగా ఉండడానికి, సువాసనగా ఉండడానికి భూస్థాపన కార్యక్రమం అప్పుడు మరియు ఆదరణ కూడికప్పుడు మీకు ఎంత మటుకు బొలిపెలిగిందో, పల్పు అంటే అవగాహన కలిగిందో తెలియదు, కానీ ఆ సందర్భాల్లో మనకు బాగా మంచి ఛాన్స్ అనమాట. బంధువులు, స్నేహితులు అందరూ, అభిమానులు అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఆ 2-3 నిమిషాల్లో మనం ఒక దీపములాగా వాళ్ళకి కనిపించాలి, ఒక సువాసనగా అక్కడ మనం వెలగాలి. ఆదరణ కొడుకులో కానీ లేక భూస్థాపన కార్యక్రమంలో కానీ అక్కడ మనం చక్కగా అందించాలి.